మెన్సురేషన్ టాపిక్ లో భాగంగా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం గురించి ఒకటి డిస్కస్ చేద్దాము. సో ఈ ప్రాబ్లం క్యూబాయిడ్ కి సంబంధించిందండి. క్యూబాయిడ్ లో పర్సంటేజెస్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలి అని చెప్పేసి, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇఫ్ ద లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఇంక్రీజెస్ బై 15%, 10%, 20% రెస్పెక్టివ్లీ, దెన్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. సో ఇక్కడ లెంత్ ఇచ్చాడు, బ్రెడ్త్ ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు. ఎందులో ఇచ్చాడంటే పర్సంటేజెస్ లో ఇచ్చాడండి. సో మరి పర్సంటేజెస్ లో ఇచ్చినప్పుడు మనం దీన్ని ఎలా చేయాలి? ఇక్కడ ఏం కనుక్కోవాలి? యాక్చువల్లీ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ లో ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే లెంత్ ఎంత ఇంక్రీజ్ అయింది? 15%. బ్రెడ్త్ ఎంత ఇంక్రీజ్ అయింది? 10%. హైట్ ఎంత ఇంక్రీజ్ అయింది? 20%. సో మనం వీటిని ఎలా కన్సిడర్ చేసుకుంటామంటే, నేను ఒక చిన్న ఫార్ములా చెప్తానండి ప్రాబ్లం ఫినిష్ చేయడానికి. మీరు ఇన్ టైంలో, తక్కువ టైంలో మనం ఎలా ఫినిష్ చేయాలి అని అంటే, ద పర్సంటేజ్ increase in the volume of cuboid is, a percentage increase అయిన దానికి ఫార్ములా వచ్చేసి ఏంటంటే x plus y plus z plus xy plus yz plus zx by 100 plus xyz by 100 square పర్సంటేజ్ సింబల్ పెట్టేసుకుంటాం. సో ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అని చెప్పడానికి మనకి ఇది ఫార్ములా. సార్ మరి XYZ అని రాసారు, ఏంటి సార్ అంటే, ఇగో మనకి ఇచ్చినటువంటి లెంత్, బ్రెడ్త్, హైట్, వీటిని మనం XYZ అనుకుంటే, సో ఇక్కడ వాల్యూ ఏమవుతుంది? డైరెక్ట్ రాసేస్తున్నాను అంటే x ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే 15 ప్లస్ 10 ప్లస్ 20, 10 ప్లస్ 20 30 ప్లస్ 15 అంటే 45 ప్లస్ XY అంటున్నాడు. XY అంటే ఈ రెండింటిని ఇంటూ చేయాలి. 50 ఇంటూ 10 150 ప్లస్ YZ ఈ రెండింటిని ఇంటూ చేయండి 200 ప్లస్ ZX ఈ రెండింటిని ఇంటూ చేయండి 15 ఇంటూ 20 300 బై 100 ప్లస్ XYZ మూడింటిని ఇంటూ చేయాలి. మూడింటిని ఇంటూ చేసే దగ్గర నేను ఇక్కడ ఏం రాస్తున్నాను అంటే 15 ఇంటూ 10 ఇంటూ 20 అని రాస్తున్నాను బై 100 స్క్వేర్ అంటే ఎంత? 10,000. సో 4 zeros డినామినేటర్ లో ఇంటూ పర్సంటేజ్ సింబల్. దెన్ 45 ప్లస్ ఇక్కడ చూసుకున్నట్లయితే 200 ప్లస్ 300 500 ప్లస్ 150 అంటే ఎంతండి? 650 బై 100 ప్లస్ ఇక్కడ చూసుకున్నట్లయితే 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 15 2 30 బై 100 పర్సంటేజ్. దట్ ఈస్ ఈక్వల్ టు 45 ప్లస్ ఇక్కడ మనం 0 0 క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో 6.5 ప్లస్ ఇక్కడ 0 0 క్యాన్సిల్ చేసుకుంటే 0.3 పర్సంటేజ్. సో ఈ మూడింటిని కూడా మనం యాడ్ చేసుకున్నాం అనుకో, 45 ఇక్కడ 6.5 0.8 అంటే 6.8 అవుతుంది. సో 45 కి 6.8 మనం యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది? 45 కి 6.8 అని మనం యాడ్ చేస్తే 51.8 అవుతుంది. 51.8% గా మనం చెప్పుకుంటాం.